వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను సార్ ప్రస్తుతం మనం కల్లకుర్తి మినీ స్టేడియం లో ఉన్నాం. ఇక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపుగా ఉదయం ఒక 3-4 అవర్స్, మార్నింగ్ కూడా ఒక 3 గంటల సమయం ప్రాక్టీస్ చేస్తూ ఎంతో కష్టపడతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ మొత్తానికి వీళ్ళ టార్గెట్, వీళ్ళ గోల్ ఏంటంటే స్టేట్ లెవెల్స్ లో ఇప్పటికే ఒక దాదాపు 2-3 రాష్ట్రాలలో కూడా నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు సెలక్షన్ అవ్వడం జరిగింది. కప్పు కూడా తీసుకురావడం జరిగింది. అదే ఒక ఆలోచన విధానంతో నేషనల్ లెవెల్లో ఆడాలని ఒక ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ప్రకారంగా ఇక్కడ మినీ స్టేడియంలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఏదైతే చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు కూడా క్రీడలు కూడా అంతే ముఖ్యమనే ఆలోచన విధానంతో దేశానికి ఏదైతే ఒలింపిక్స్ గేమ్స్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా కూడా ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అట్లా ఆ లెవెల్ ప్రకారంగా పిల్లలు చాలా చిన్న వయసు నుంచి ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంది ఏమంటున్నారు అంటే చదువే ఇంపార్టెంట్, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోని ముందుకు వెళ్తున్న తరంలో ఇక్కడ మనం కల్లకుర్తి మినీ స్టేడియంలో పిల్లలు చాలా ఎంతో కష్టపడుతూ క్రీడలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ ని మరింత బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి మండల లెవెల్లో కూడా ఈ రోజు స్పోర్ట్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ ని ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన ఏదైతే తీసుకున్నాడు, ముఖ్యంగా మొదటి స్థానంలో విద్య, రెండో స్థానంలో క్రీడల ద్వారా భవిష్యత్తు త్వరగా స్థిరపడడానికి ఒక దేశానికి వీళ్ళు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాత్రలో ఉంటారు. కాబట్టి స్పోర్ట్స్ కూడా అంత మనం చిన్న చూపు చూడకుండా స్పోర్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో స్టడీ తర్వాత స్పోర్ట్స్ ని ఉంచాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, అన్ని కళాశాలలో, స్కూళ్లలో పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో కూడా ఈ రోజు కల్లకుర్తి మినీ స్టేడియంలో దాదాపుగా 20 నుంచి 30 మంది విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడ స్థానిక సిఐ నాగార్జున గారు కూడా వచ్చి వీళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళ ఏ రకంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ మీద, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసుకున్నారు అని వాళ్ళతో దాదాపు 7 గంటల నుంచి దాదాపు ఇక్కడ 3 గంటల సమయం వాళ్ళతో ఇక్కడ ఆయన సమయం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక అధికారులు కూడా స్పోర్ట్స్ ఎంత రకంగా ఎంత వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసుకుంటే అంత ముందుకు వెళ్తారు. దాదాపు గ్రామ స్థాయిలో మంచి మంచి ఆనిముత్యాలు అంటూ ఉంటారు. ఒక చదువుతో పాటు ఆటలు కానీ, పాటలు కానీ, రచనలు కానీ చాలా మంది మనం ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మంచి మనం ఫలితాలను తీసుకురావచ్చు అనే ఆలోచన విధానంతో ఇక్కడ స్థానిక ఎస్ఐ నాగార్జున గారు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కోచ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేపిస్తున్నాడు పిల్లలతోని. వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే ఏదైతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చాలా ఒక లైఫ్ గోల్ కి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్న విధానాన్ని ఇక్కడ కోచ్ కూడా వాళ్ళకి చాలా సీరియస్ గానే వాళ్ళకు ప్రాక్టీస్ చేయిస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం దాదాపుగా ఇక్కడ చాలా మంది పిల్లలు నేషనల్ లెవెల్ ఆడిన పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో 2 అమ్మాయిలు కూడా వాళ్ళు ఆ రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలంటే ఒక కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సాహం కూడా అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రోత్సాహకంగానే పిల్లలు ఇక్కడ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఎప్పుడు 5 గంటలకు లేచి ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసి వాళ్ళు దాదాపు 3 నుంచి 4 గంటల సమయం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటే అక్కడ కుటుంబ సభ్యుల వాళ్ళ అది కూడా కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. పిల్లల మీద వాళ్ళకు కూడా ఆసక్తి ఉండాలి. పిల్లలు ఆటలు ఆడాలి, మంచి పేరు తీసుకురావాలి, స్టేట్ లెవెల్ నా పిల్లలు ఆడాలని. ఎందుకంటే అప్పుడే మనం దేశానికి ఇలాంటి ముత్యాలను ఇవ్వాలనే ఒక ఆలోచన విధానం స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంకరేజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను అందరూ ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ పెద్ద ఎత్తున చెప్పే విధానం చూస్తున్నాం. ఇక్కడ మాటల్లో విందాం. కల్లకుర్తికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు. ఇటు కోచింగ్ కు మనకు వెంకటరాములు గారు కోచర్, మనకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి అతను మంచి కోచర్ గా ఉన్నారు. ఇక్కడికి వచ్చి నన్ను విజిట్ చేయమనడంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. ఎంత మంచి స్టూడెంట్స్ అంటే ప్లేయర్స్ ఉన్నారు అంటే కల్లకుర్తి టౌన్ నుంచి దాదాపు 6 మంది అమ్మాయిలు, ఇక్కడ 6 మంది అమ్మాయిలు, వీళ్ళందరూ కూడా మనకు నేషనల్స్ ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయిన వీళ్ళందరూ ఇటువంటి మంచి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నందుకు నిజంగా కోచ్ గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మంచి స్థాయిలో వీళ్ళందరికీ గేమ్ నేర్పించి వీళ్ళందరినీ ఉన్నత స్థాయిలో తీసుకువెళ్తున్నందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్స్ చూసుకుంటే ఒక్కొక్క స్కూల్ నుంచి డిఫరెంట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గేమ్ వాళ్ళ లోపల ఉంది. ఇటువంటి వ్యక్తులను మనం ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంలో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ గేమ్ చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ అండ్ పర్ఫెక్ట్ గేమ్ ఉంది. దయచేసి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
స్పోర్ట్స్ అథారిటీలో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ సార్ సిఐ గారు మా గ్రౌండ్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. సారు ఇవాళ ఇక్కడికి రావడం మాకందరి మా ప్లేయర్స్ మాకు చాలా ఎంకరేజ్మెంట్, చాలా ఇన్స్పిరేషన్. ఒక సిఐ గారు మా దగ్గరికి వచ్చి మా పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇక్కడ సార్ నేను ఒక 6 years నుంచి వర్క్ చేస్తున్నా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపు నుంచి. ఇక్కడ పిల్లలు రెగ్యులర్ గా వస్తున్నారు, చాలా సిన్సియర్ డిసిప్లిన్ ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా ఆడుతున్నారు. అమ్మాయిలు చాలా మటుకు అందరు నేషనల్స్ ఆడిన పిల్లలు ఉన్నారు, ఖేలో ఇండియా ఆడిన పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ టీచర్లు కానీ పేరెంట్సే కానీ అందరు చాలా సహకరిస్తున్నారు పిల్లలు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి. ఇదే ప్రోత్సాహము సార్ ద్వారా అందరి ద్వారా మాకు అవకాశం దొరికిందంటే నేను ఇక్కడ నుంచి కల్లకుర్తి అనే ప్లేయర్స్ అనేది ఒక ఇండియా స్థాయికి తీసుకెళ్లి ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కల్లకుర్తి నుంచి తెలంగాణ స్టేట్ కు సీఎం గారు ఎట్లున్నారో ఒక పేరు ఫుట్బాల్ ప్లేయర్ గా ఈ కల్లకుర్తికి ఆ విధంగా పేరు తీసుకొచ్చే స్థాయికి నేను తీసుకెళ్లాలని చాలా కృషి చేసి పిల్లలు కోచింగ్ ఇచ్చి నేను ఆ స్థాయికి తీసుకెళ్తానని మీకు విన్నవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Morning to all. I am Akshara from 10th standard. I am studying in Wisdom School in Kalvakurti. I have been playing here for past 6 years. I am a player playing in right forward. I have played 4 nationals, 2 in Chhattisgarh and 1 Bihar and 1 Madhya Pradesh. Here, many girls have not been participating in football from so many years. I hope many other girls also participate and encourage others too. Thank you. నా పేరు ధ్యానాంజలి. నేను 10th క్లాస్ చదువుతున్నాను బ్రిలియన్ గ్రామర్ హై స్కూల్లో. నేను పాస్ట్ 4 years నుంచి వస్తున్న ఫుట్బాల్ కోచింగ్కి. ఇక్కడ కోచింగ్ చాలా బాగా ఉంటుంది. అండ్ నేను ఇంకా 3 నేషనల్స్ ఆడినా. ఒకటి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్. ఇంకా ఖేలో ఇండియా లాస్ట్ మంత్ అయ్యింది. దాంట్లో మేము రన్నర్ అప్ ప్లేస్లో వచ్చాము. ఇంకా స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా 2 ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టడీస్తో పాటు స్పోర్ట్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మీకు ఫుట్బాల్ ఆడాలని చెప్పింది మా డాడీ. ఇప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే అలా ఏమన్నారు, దెబ్బలు తాకినా మళ్ళీ నిలబడే శక్తి ఆడుతుంటేనే వస్తుంది. ఇంకా మా పేరెంట్స్ మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు. లైఫ్ గోల్ ఒక ఇండియా టీంకి ఆడాలి, ఒక ఇండియా నేషనల్ టీంకి రిప్రజెంట్ చేయాలనే. సౌమ్య గుగులావత్, ఆమె తెలంగాణ నుంచే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆమె లాస్ట్ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఆమె నా ఇన్స్పిరేషన్. లైఫ్ గోల్ ఇండియా ప్లేయర్. నా పేరు ఆనందవర్షిని. నేను 10th క్లాస్ చదువుతున్నాను బాలా వర్చువల్ ఇన్నోవేటివ్ స్కూల్లో. నేను 2 నేషనల్స్ ఆడినా, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఛత్తీస్గఢ్లో. నా గోల్ ఇండియా ప్లేయర్ కావాలని. మై నేమ్ ఇస్ దీక్షిత్. ఐ యామ్ స్టడీయింగ్ 9th standard in Wisdom School. Recently I have played CM Cup at Hyderabad Gachibowli Stadium. I have been playing past from 6 years here. Our coach Venkatramlu sir is encouraging us to play here. Even our parents also encouraging us to be here. It also improves our health and physical fitness. I have played 1 national at Madhya Pradesh, Umaria. Thank you. Please to participate at India team. My name is Charan Sai. I am studying 9th class in Brilliant Grammar School, Kalvakurti. నేను ఫుట్బాల్ 2 years నుంచి ఆడుతున్నా. నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావాలని నా ప్రాక్టీస్ చేస్తున్నా. నా గోల్ ఇంకా 5 స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. నేను గోల్ కీపర్. రోజు మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు. ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ ఇట్లా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా కోచ్ ఇట్లా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.